నువ్వు ఎట్లా ఉండాలని, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు పారిపోతావు, అదొకటి తెలుసు. మొరపెట్టడం రాదు, ప్రార్థించడం రాదు, కన్నీటితో దేవుణ్ణి ఆశ్రయించడం రాదు. ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అంటే నువ్వేం చేస్తావు? అయ్యా ఉద్యోగం లేదు, ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఉపవాస ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన లేదు, తగ్గింపు ప్రార్థన లేదు. దానివల్ల మన ఆశీర్వాదం ఆలస్యం అయిపోతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 8 సంవత్సరాల క్రితము భార్యాభర్తలు ఇద్దరు మరి చాలా సంఘాలకు వెళ్ళారు. ఎక్కడ పిల్లలు వారికి కలగలేదంట. మరి కేజీసీఎం సంఘానికి వారు వచ్చారు. అప్పుడు కేజీసీఎం మరి చాలామందికి తెలియదు. అప్పుడు వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగాను. నేను భర్త అన్నాడు, బ్రదర్ నేను నా భార్యను విడిచిపెట్టాలనుకుంటున్నాను. అదేంటి బ్రదర్, 20 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు, మా ఇంట్లో మా స్నేహితులు బంధువులు అందరూ టార్చర్ చేస్తున్నారు, ఇంకా పిల్లలు పుట్టేటట్టు లేరు, కానీ ఈమెనేమో అన్ని చర్చస్ తీసుకుపోతుంది, ఇక్కడికి కూడా తీసుకొచ్చింది నన్ను అని చెప్పారు. సరే మంచిది అని ఆమెతో కూడా మాట్లాడిన. ఆమె ఏమంటుంది తెలుసా? అన్నా చచ్చిపోబుద్ది అవుతుంది అన్నా, ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, కానీ దేవుడు గర్భఫలం ఇస్తాడని ఆగిన. ఇంకేదో చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా అన్న, కానీ నా భర్త కోసం నేను చావద్దనుకున్నా, కానీ భర్త ఏమనుకుంటున్నాడు? ఇడిచిపెట్టాలనుకుంటున్నాడు. నేను ఆ రోజు వాళ్ళిద్దరికీ కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. దేవుడు మిమ్మల్ని జతపరిచండి అమ్మా. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, నమ్మకము ఉంటే అది చాలు. మీరు పిల్లలు లేకపోయినా యు పీపుల్ ఆర్ బ్లెస్డ్. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, చక్కటి బిడ్డనిచ్చాడండి. ఆఫ్టర్ 20 years, 20 సంవత్సరాల తర్వాత. మరి ఇప్పుడు ఆ భర్త ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నా భార్య అదృష్టవంతురాలు అంటాడు. ఆమెను చేసుకున్నాక నా జీవితం మారిపోయింది అంటాడు. మరి ఆ రోజు ఏమైంది? అప్పుడు ఏమైంది? ఆమె గొడ్రాలు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, ఎవరో రెచ్చగొట్టారు. ఈరోజు నీకు ఆమె బంగారం, వజ్రం కదా, ఇంకేమో అంటారు, చాలా చాలా పేర్లు పెట్టుకుంటారు. కానీ లోపం ఉంటే అది మన క్యారెక్టర్ అంటారు. ఎప్పుడు ఒకేలాగా ఉండడం యేసయ్య మనకు నేర్పించాడు కదా, అవునా? కానీ ఈరోజు ఆయన వాళ్ళ భార్యను ఏమని పిలుస్తాడు? ఆమె నా అదృష్టం బ్రదర్ అంటాడు. నిజంగా ఆమె ఆయనకు అదృష్టమే. పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. పిల్లలు ఉన్నా లేకపోయినా అదృష్టవంతులే వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ సారైని, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కానీ వారి జీవితంలో ఏమి లేదని బాధపడ్డారు, పిల్లలు లేరని బాధపడ్డారు. అయినా దేవుడు హాగరు ద్వారా అది ఎక్కడికి దారి తీసింది? పారిపోయేటట్టు చేసింది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, నీవు ఎక్కడైతే నువ్వు శ్రమను అనుభవిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు ఈరోజు వేదన అనుభవిస్తున్నావో, నువ్వు ఇంకా కొంతకాలం ఉండమని. ఎందుకంటే దేవుడు అక్కడనే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఎస్, అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి. దేవుడు అంటాడు కొన్నిసార్లు, దేవుడు చెప్తే వదిలిపెట్టాలి. అక్కడ వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. ఈ స్థలం విడిచిపెట్టు అన్నాడు అబ్రహాముతోటి. ఇక్కడ నుంచి నువ్వు లేచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తేనే మనం చేయాలి. దేవుడు చెప్పకుండా మనం ఏది చేయొద్దు. దేవుడు చెప్పాలి. దేవుడు నిన్ను నడిపించాడు కేజీసీఎం సంఘానికి అంటే ఏంటి అర్థం? దేవుడు నీతో మాట్లాడే స్థలమని నువ్వు గుర్తించాలి.
దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థలము, దేవుడు నిన్ను హెచ్చించే స్థలము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలము, దేవుడు నీ కోసము నీతో మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన పరిశుద్ధమైన స్థలమని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. చాలామందికి అది తెలియదు. ఏదో ఆ స్థలానికి ఎందుకు వస్తే టైంపాస్, పోకపోతే బాగుంటుంది కదా, ఏదో ఒక చర్చికి వెళ్ళాలి కదా. నిలకడ లేని విశ్వాసులు దేవునికి కూడా అవసరం లేదండి కదా. నిలకడ లేని విశ్వాసులు, కష్టం వస్తే పారిపోయే విశ్వాసులు, లేదా ఏదైనా చేయాల్సి వస్తుందని పారిపోయే విశ్వాసులు అవసరం లేదంట దేవునికి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలకడగా ఉండి ఓర్చుకొని భరించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆమెతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను, ఎందుకంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా.